నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పురుషులలో సంతానలేమితో బాధపడుతున్నారా? ఏ వయసు వారికి ఎక్కువగా సంతానలేమి సమస్యలు వస్తాయి? పురుషులలో సంతాన సమస్యలకు ఆండ్రోప్లస్ నుంచి కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, మనం చూస్తూ ఉంటాం ఆండ్రాలజీ అంటే ఏమిటి, అసలు ఆండ్రాలజీలో ఎటువంటి చికిత్సా విధానం ఉంటుంది? ఆండ్రాలజీ అనేది ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ యూరాలజీ అండి. ఇంతకుముందు ఇది ఒక యూరాలజీ సబ్జెక్ట్ లాగా ఉండే, ఇప్పుడు ఇది సపరేట్ ఒక బ్రాంచ్ లాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ ఆండ్రాలజీ అంటే ఎవరైతే మేల్స్లో ఉన్న మగవాళ్ళలో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడం, కానీ మేల్స్లో ఉన్న ఇన్ఫర్టిలిటీ సమస్యలు, అంటే ఎవరికైనా స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పర్మ్ల కౌంట్ తక్కువగా ఉంది, మొటిలిటీ, మార్ఫాలజీ, ఇట్లా రకరకాల స్పర్మ్ పారామీటర్స్ని ట్రీట్ చేసే డాక్టర్స్ని ఆండ్రాలజిస్ట్ అంటారు. డాక్టర్ గారు, అసలు అంగస్తంభన సమస్యలు ఎందుకు వస్తాయి? అంగస్తంభన సమస్యలు వచ్చినప్పుడే ఆండ్రాలజిస్ట్ను కలవాలా? ఇంకా ఏవైనా సమస్యలు ఉండటానికి కారణాలు ఉన్నాయా? ఎప్పుడైనా అంగస్తంభన చాలా కామన్గా మనం ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నామండి. యంగ్స్టర్స్లో ఎక్కువ శాతం ఈ అంగస్తంభ సమస్యలు ఎక్కువ శాతం మనం చూసినట్టయితే ఓన్లీ ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటున్నాయి. స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ వల్ల, కానీ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ అంగస్తంభన సమస్యలు ఉంటున్నాయి. కానీ ఎవరికైతే అంగస్తంభనతో పాటు శీఘ్రస్ఖలనం కానీ, లేకపోతే అంగం గట్టిపడుతుంది కానీ సస్టైన్ అవ్వదు, అలా ఎటువంటి సమస్యలున్నా, లేకపోతే ఇంకేమైనా అంగం నొప్పిగా ఉండడం కానీ, అంగం వంకర్గా ఉండడం కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ దాన్ని ఖచ్చితంగా ఒక ఆండ్రాలజిస్ట్ దాన్ని ట్రీట్ చేస్తారు. డాక్టర్ గారు, అసలు పురుషుల్లో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు మారుతున్న జీవనశైలి కావచ్చు, అదేవిధంగా ఆహారపు అలవాట్లు కావచ్చు, ఉన్న స్ట్రెస్ కావచ్చు, ఇవి ఎంతవరకు ప్రభావం చూపుతాయి? అసలు సంతానలేమి సమస్యకు అంగస్తంభనే ప్రధాన కారణమా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఒకటి చాలా కామన్గా ఉంటుందండి. అంగస్తంభనకి సంతానలేమికి చాలా రేర్గా పోలిక ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పెనిట్రేషన్ అంటే కలవడానికి అసలుకే పాసిబుల్ అవ్వట్లేదు, అట్లాంటి కేసెస్లో తప్ప జనరల్లీ అంగస్తంభనకు కానీ సంతానలేమికి ఎటువంటి సంబంధం ఉండదు. చాలా వరకు మన సంతానలేమి సమస్యలకు మెయిన్ రీజన్ చూసినట్టయితే మొదటిగా వ్యారికోసీల్ అంటాము. ఈ వ్యారికోసీల్ అంటే ఏంటంటే జస్ట్ మన వృషణాలకి కింద ఉన్న టెస్టిస్కి సరిగ్గా బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వకపోతే దాన్ని వ్యారికోసీల్ అంటాం. ఎందుకంటే మన బాడీలో టెంపరేచర్ కంటే టెస్టిస్లో అంటే వృషణాల్లో ఉన్న టెంపరేచర్ 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సో ఇలా టెంపరేచర్ మెయింటైన్ కావాలంటే ప్రాపర్ బ్లడ్ సప్లై అవ్వాలి. కానీ వ్యారికోసిల్ ఏమవుతుందంటే ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో అవి పెద్దగా అయిపోవడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో సరిగా అవ్వదు. దానివల్ల ఈ టెంపరేచర్ మెయింటైన్ కాక ఈ కామన్గా మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తుంటాం. కానీ ఎక్కువ శాతం కేసెస్లలో హార్మోనల్ అబ్నార్మాలిటీ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల, చాలా స్ట్రెస్ ఉండడం వల్ల, బాడీలో ఉన్న హార్మోన్స్ అస్సలు రెగ్యులేట్ కాక దానివల్ల ఈ మేజర్గా ఇన్ఫర్టిలిటీ సమస్యలు రెగ్యులర్గా చూస్తున్నాం. డాక్టర్ గారు, అసలు స్పెర్మ్ కౌంట్ అంటే ఏంటి? స్పెర్మ్ కౌంట్ అసలు ఎంత ఉంటే సంతానోత్పత్తి కలిగే అవకాశం ఉంటుంది? అదేవిధంగా ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పు చేసుకోవటం వల్ల స్పెర్మ్ కౌంట్ను పెంపొందించుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఏదైనా మనం గైడ్లైన్స్ ఫాలో చేస్తాం. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉన్నది గైడ్లైన్స్ ఏంటంటే అట్లీస్ట్ కాన్సన్ట్రేషన్ అంటాం, అంటే స్పర్మ్ ఎంత ఉంది అనేది అట్లీస్ట్ ఒక 16 మిలియన్ ఉండాలి. 16 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా న్యాచురల్గా పిల్లలు కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. నెక్స్ట్ మోటిలిటీ అంటాం, అంటే ఏదైతే స్పర్మ్ ఒక్కసారి లోపల పోతుందో అది స్విమ్ చేసుకుంటూ ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు, అంటే పైన 2 ట్యూబ్స్ వరకు వెళ్ళాలి. కాబట్టి ఆ స్విమ్మింగ్ కెపాసిటీని మనం మోటిలిటీ అంటాం. ఈ మోటిలిటీ అనేది మనం చూసినట్టయితే 5th పర్సెంటైల్, అంటే అట్లీస్ట్ 42% ఉంటే న్యాచురల్ పిల్లలు కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. మూడోది మార్ఫాలజీ అంటాం, అంటే నార్మల్ ఫార్మ్స్, అంటే ప్రతి 100 స్పర్మ్స్ మనం కౌంట్ చేసినప్పుడు దాంట్లో అట్లీస్ట్ 4 స్పర్మ్స్ నార్మల్గా ఉంటే పిల్లలు కావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడున్న అన్ని అడ్వాన్స్ పారామీటర్స్ మనం చూసినప్పుడు స్పర్మ్లో మనం ఎప్పుడైనా అడ్వాన్స్ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఇది ఒక తూతూ మంత్రం టెస్ట్ కాదండి, ఇట్స్ కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్. సో దీంట్లో DNA ఫ్రాగ్మెంటేషన్ అంటారు.
ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఏంటంటే స్పర్మ్ లోపల డిఎన్ఏ లెవెల్లో ఏమైనా డ్యామేజ్ ఉందా చూడడానికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేస్తాం. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది నార్మల్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంటుంది. ఎవరిలో అయినా డిఎఫ్ఐ చాలా ఎక్కువగా ఉందంటే వాళ్ళలో అబార్షన్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది, లేకపోతే బేబీ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇప్పుడు కొత్త గైడ్లైన్స్లో ఈ డిఎఫ్ఐని కంపల్సరీ టెస్ట్గా యాడ్ చేస్తారు. ఈ డిఎఫ్ఐ టెస్ట్ చేయించుకుంటే ఫ్యూచర్లో అబార్షన్ అవ్వకుండా ఖచ్చితంగా ఆపగలుగుతాం. డాక్టర్ గారు, అసలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి? ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది వారసత్వంగా సంక్రమిస్తుందా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎటువంటి లైంగిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? సో అగైన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అగైన్ 2 ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ బై బర్త్ నుంచి రావచ్చు, అక్వైర్డ్ అనవచ్చు, అంటే మధ్యలోనే రావచ్చు. బై బర్త్ ఉంటే హైపోగొనాడిజం అంటాం. సో ఇది అక్వైర్డ్ ఉంటే ఇది కొద్దిగా చూసుకున్నట్టయితే లేట్ ఆన్సెట్ హైపోగొనాడిజం అంటాం. ఇప్పుడు హైపోగొనాడిజం ఉంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ కింద వృషణాలు సరిగా గ్రో కాక, బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ కాక, వాళ్ళకి మీసం కానీ గడ్డం కానీ రాకపోవడము, లేకపోతే వాళ్ళ వాయిస్ చేంజ్ అవ్వకపోవడం చాలా కామన్గా చూస్తుంటాం. సో అలాంటి కేసెస్లో ఈ హార్మోన్ ప్రొఫైల్ చేసి అవసరమైతే చిన్నగా లైట్గా రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం. అదే కొద్దిగా ఏజ్ తర్వాత వస్తే దాన్ని లేట్ ఆన్సెట్ హైపోగొనాడిజం ఆర్ ఆండ్రోపాజ్ అంటాం. ఆండ్రోపాజ్ అనేది మెనోపాజ్ అంటే లేడీస్ ఫిమేల్స్లలో మనకి ఎట్లయితే కంప్లీట్ మెన్సెస్ అయిపోయి దాన్ని మెనోపాజ్ అంటాము, సేమ్ మెన్స్లో కూడా దాన్ని ఆండ్రోపాజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆండ్రోపాజ్ ఖచ్చితంగా జరుగుతుంది. నార్మల్గా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఒకసారి 38 to 40 years క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుకుంటూ వస్తాయి. అలా ఒక 50 to 60 years వచ్చేసరికి ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా గణనీయంగా పడిపోతాయి. దీనికి ఎక్కువ శాతము మనకి వాళ్ళకి డయాబెటీస్ ఉండడం వల్లనో లేకపోతే అదర్ మెటబాలిక్ డిసార్డర్స్ ఉండడం వల్లనో ఈ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువగా చూస్తున్నాం. సో ఇది ఎనీ కైండ్ ఆఫ్ హైపోగొనాడిజం అంటే ఒకవేళ హార్మోన్స్ తక్కువ ఉన్న ప్రమాదమే, ఎక్కువగా ఉన్న ప్రమాదమే, కరెక్ట్గా ఆప్టిమల్గా ఉన్నప్పుడే ఆటోమేటిక్గా వీళ్ళకవుతుంది. సో దీంట్లో మనం ఎలాంటి జీవన అలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గించుకుంటే డెఫినెట్లీ మన బ్రెయిన్లో కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అని కరెక్ట్గా రెగ్యులేట్ అవుతాయి. కొద్దిగా హార్మోన్స్ అటు ఇటు ఉన్నా కానీ, ఒకవేళ ఎక్కువగా ఉన్నా కానీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చు, తక్కువగా ఉన్నా కానీ స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా ఆగిపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా హార్మోన్ ప్రొఫైల్ ఖచ్చితంగా చేయించుకోవడం మంచిది. డాక్టర్ గారు, చూస్తూ ఉంటాం అంటే నార్మల్గా ఏదైనా మనిషికి వ్యాధి వచ్చిందంటే ఇటు ఫ్రెండ్స్తోనో లేదంటే కుటుంబ సభ్యులతోనో ఫ్యామిలీ డాక్టర్స్తోనో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని వైద్యం తీసుకుంటారు. కానీ ఆండ్రాలజీకి వచ్చేసరికి ఇటు ఫ్రెండ్స్తో చెప్పాలన్నా కుటుంబ సభ్యులతో చెప్పాలన్నా చాలామంది మానసికంగా కుంగుబాటుకు గురై ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా అనేకం ఉంటున్నాయి. ఒక ఆండ్రాలజీ స్పెషలిస్ట్గా మీరు పేషెంట్స్కి ఏ విధమైన భరోసాని ఇస్తారు? ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. సో వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే అసలు ఎలా సంప్రదించాలి? వారి వ్యవహారాలకు సంబంధించి గోప్యత ఏ విధంగా ఉంటుంది? ఒక్కటండి, ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య కాదండి. ఇది ఒక భూతద్దంలో చూడాల్సిన సమస్య కాదు. ఎందుకంటే సెక్స్ సమస్యలు ఎవరికైనా ఏ వయసులోనా రావచ్చు. అది యంగ్స్టర్స్లో కావచ్చు, మిడిల్ ఏజ్లో రావచ్చు, ఆర్ సీనియర్ ఏజ్లో కావచ్చు. సెక్స్ చేయడానికి ఒక ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఎందుకంటే 95 years వాళ్ళలో కూడా మేము ఆపరేషన్ చేసినాం. సో అసలు ఏజ్ అనేది నెవర్ ఎ ఫ్యాక్టర్. మీరు ఇంకా సెక్స్ ఎక్కువగా చేస్తే ఎక్కువ ఇయర్స్ బతుకుతారనేది ఇట్స్ వరల్డ్ వైడ్ సేయింగ్. సో ఒక్కసారి సెక్స్ చేయడం వల్ల మన బాడీలో చాలా హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, చాలా బ్రెయిన్లో మీ షుగర్స్ తగ్గుతాయి, మీ బీపీ తగ్గుతుంది, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అంత ఇంపార్టెంట్ దాన్ని ఒక సీక్రెట్గా తీసుకొని, లేకపోతే అది ఒక ఓన్లీ పర్పస్. చాలా మంది ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చి అంగస్తమ సమస్య ఉన్న వాళ్ళని అడుగుతాం, మీ ప్రయారిటీ ఏంటి అంటే వాళ్ళు కిడ్స్ అంటారు. మేము దానికి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. కిడ్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ బాగుండాలంటే ప్రాపర్ సెక్షువల్ ఇంటరాక్షన్ ఉండాలి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరూ జస్ట్ కౌన్సిలింగ్ ద్వారా, అంటే దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్, కొద్దిగా బెటర్గా మీరు పర్ఫార్మెన్స్ చేస్తే ఆటోమేటిక్గా న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి ఎటువంటి సమస్యలు ఉండవని వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం. దానివల్ల సో మేము అనేది ఏంటంటే ఎవరికైనా ఇది ఏ ఏజ్లోనా రావచ్చు కాబట్టి చిన్న హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెక్షువల్ మెడిసిన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ, ఎంత వర్స్ట్ కేస్ సినారియోస్లో ఉన్నా కానీ వాళ్ళకి ఇంప్లాంట్ చేసి అన్నా కానీ ఆటోమేటిక్గా నార్మలైజ్ చేయొచ్చు. అంటే దీంట్లో 100% ట్రీట్మెంట్ ఉంది. ఇది క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కాదు, లేకపోతే ఎట్లాంటి డేంజర్ డిసీజ్ లాంటి అసలుకే కాదు. ఇది ఒక లైఫ్ స్టైల్ థింగ్. లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల వచ్చి ఉండొచ్చు, డయాబెటీస్ వల్ల కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ.
బైపాస్ అయిన వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఇలా అందరిలో కామన్గా చూస్తున్నాం. కానీ లక్కీగా ఏంటంటే దీన్ని పర్ఫెక్ట్గా ట్రీట్ చేయవచ్చు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీ సమస్య తెలియజేస్తే ఖచ్చితంగా మేము గెట్ బ్యాక్ అవుతాం మీకు. డాక్టర్ గారు, అసలు ఒలిగోస్పెర్మియాలో సంతానలేమి సమస్యకు కారణం ఏంటి? అసలు దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? సో జనరలీ అంటే ఈ స్పర్మ్ ఒలిగో అసినోటెరాట్ ఇవన్నీ పాత టెర్మినాలజీ అండి. ఇప్పుడు వచ్చిన కొత్త గైడ్లైన్స్ ఈ టెర్మినాలజీ తీసేశారు. ఈ ఒలిగోస్పర్మియా అంటే ఎప్పుడైనా స్పర్మ్ కౌంట్ తగ్గినప్పుడు స్పర్మ్ దాన్ని ఒలిగోస్పర్మియా అంటాం. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త గైడ్లైన్స్లో ఈ అన్ని ఓట్స్ ఇవన్నీ తీసేశారు. ఇప్పుడంతా పర్సెంటైల్ అంటే 5th పర్సెంటైల్ ప్రకారం ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఎలా ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడైనా స్పర్మ్ కౌంట్ తగ్గింది అంటే నార్మల్గా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ శాతం వీళ్ళకి వ్యారికోసిల్ ప్రమాదం ఉంటుంది, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఒక్కసారి మనం వ్యారికోసిల్ రిపేర్ చేసినాక కూడా చాలామంది అడుగుతారు, సార్ సర్జరీ చేసినాక ఎన్ని రోజులు మేము ప్రయత్నం చేయొచ్చు? కానీ సర్జరీ చేసిన తర్వాత ఒక 3 నెలల నుంచి 6 నెలల టైం ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి ఒక్క ఏ స్పర్మ్ అయినా తయారు కావడానికి 67 days to 72 days పడుతుంది. సో అలా స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి అంత టైం పడుతుంది. కాబట్టి ఆపరేషన్ తర్వాత కూడా అట్లీస్ట్ 90 days వెయిట్ చేయమని చెప్తాం. ఆ 90 days పాస్ అయితేనే వాళ్ళకి మంచి స్పర్మ్ కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వ్యారికోసిల్ సర్జరీ కూడా చాలామంది భయపడుతుంటారు. ఇది ఒక టెస్టిస్ దగ్గర చేసే సర్జరీ కదా, దానివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అని. ఇది అసలు ఎగ్జాక్ట్లీ దీని సర్జరీ అనేది కార్డ్లో జరుగుతుందండి. కింద టెస్టిస్ దగ్గర చేయము, చాలా హై లెవెల్లో చేస్తాం. హై లెవెల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే వెజల్స్ కంప్లీట్గా డ్యామేజ్ ఉన్నాయో అవే వెజల్స్ని మేము క్లోజ్ చేస్తాం. సో దాన్ని కూడా ఒక మైక్రో సర్జరీ ద్వారా చేస్తాం కాబట్టి ఛాన్స్ ఆఫ్ ఎర్రర్ చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది. వీళ్ళలో బెటర్ సర్జికల్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్పర్మ్ కౌంట్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఒకసారి హార్మోన్ రిప్లేస్మెంట్ కానీ వ్యారికోసిల్ కానీ చేసేసి ఆటోమేటిక్గా కౌంట్ మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. డాక్టర్ గారు, అసలు తక్కువ టెస్టోస్టెరాన్ లక్షణాలు ఏంటి? అసలు ఎలా గుర్తించాలి? అంటే వారిలో ఆ ఏజ్ వచ్చిన తర్వాత లేదు తక్కువ టెస్టోస్టెరాన్ ఉంది అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు? ఒక్కటండి, ఎప్పుడైనా మీరు 40 years క్రాస్ అయ్యారు, సో 40 to 50 ఏజ్ గ్రూప్లో ఉన్నారు, ఇంతకుముందు మీరు చేసుకునే వర్క్స్ నార్మల్ వర్క్స్ కూడా, సో ఈ నార్మల్ వర్క్స్ కూడా చేయడానికి కొద్దిగా అలసటగా ఉంది, కొద్దిసేపు వాక్ చేయాలంటే కొద్దిగా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంది, అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేసుకోండి. సో ఈ టెస్టోస్టెరాన్లో ఎప్పుడైనా తక్కువగా ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా పీక్లో ఉంటాయి. సాయంత్రం వచ్చేసరికి ఎవరికైనా నార్మల్ వరల్డ్ వైడ్ తగ్గుకుంటూ వస్తాయి. సో ఎప్పుడైనా మనకు టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది అంటే శాంపుల్ ఆల్వేస్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్ ఎరెక్షన్స్ కామన్గా చూస్తుంటాం. చాలామంది అడుగుతుంటారు, సార్ మార్నింగ్ ఎరెక్షన్ బాగుంది కానీ సెక్స్ చేయడానికి పోతున్నప్పుడు ఇది ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఎందుకంటే మార్నింగ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, నైట్కి వచ్చేసరికి టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా అంగస్థాన సమస్యలు ఉంటాయి. మేము ఇంకా చాలామంది ఎంకరేజ్ చేస్తుంటాం, ఎర్లీ మార్నింగ్ సెక్స్ చేయడానికి ప్రయత్నం చేయండి, దానివల్ల ఇంకా బెటర్ అవుట్కమ్స్ ఉంటాయని చెప్పి. డాక్టర్ గారు, టెస్టోస్టెరాన్ అనేది రీప్లేస్మెంట్ థెరపీనా? అసలు ఏంటి దీని గురించి? ఎప్పుడైనా టెస్టోస్టెరాన్ లో ఉందనుకోండి, సో లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం. అంటే వీళ్ళకి కూడా వెరీ లో డోస్తో స్టార్ట్ చేస్తాం. బేసిక్లీ ఒక 250 milligrams స్టార్ట్ చేసి 1 gram వరకు వెళ్తాం. సో ఇలా రిప్లేస్మెంట్ చేయడం ద్వారా ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉన్నాయో అది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్ తీసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందంటే ఒక 5-6 days తర్వాత చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా ఫుల్ సర్జ్ వస్తుంది. తర్వాత 7 to 8 days తర్వాత చిన్నగా ప్లాటో అయ్యి కంప్లీట్గా మంత్ ఎండింగ్ లోపల డౌన్ అయిపోతుంది. సో అందుకే 250 స్టార్ట్ చేసినాం అనుకోండి, వీళ్ళకి ఎవ్రీ మంత్ రిప్లేస్మెంట్ ఇవ్వచ్చు. అలా కొన్ని రోజులు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే టెస్టోస్టెరాన్ కొద్దిగా జిమ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. జిమ్లోకి పోలేకపోతే ఒక జస్ట్ 1 kg డంబుల్స్ తీసుకొని నార్మల్ టీవీ చూసినప్పుడు, ఇలా న్యూస్ చూసినప్పుడు, ఇలాంటి ఏదైనా ప్రోగ్రామ్ చూసినప్పుడు జస్ట్ ఒక 1 kg డంబుల్తోని 2 hands ఇలా ఒక 1 hour చేయండి, ఆటోమేటిక్గా మీ నార్మల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. సో దీనివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ చేయించుకోవడం చాలా మంచిది. వేరే దేశాల్లో దీనికి ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంటుంది. ఎవరిలో అయినా టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా 45 to 50 years క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేస్తాము.
దాన్ని రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తాం. యంగ్స్టర్స్లో మాత్రం టెస్టోస్టిరాన్ తీసుకోవద్దు, ఎందుకంటే టెస్టోస్టిరాన్ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు స్పర్మ్ కౌంట్ 0 అయ్యే ప్రమాదం ఉంటుంది. మేము చాలామంది డాక్టర్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇంతకుముందు దీని గురించి స్టడీస్ లేవు. సో ఎవరైనా సీనియర్ డాక్టర్స్ ఉంటే వాళ్ళు టెస్టోస్టిరాన్ పెడితే ఖచ్చితంగా తీసుకోవద్దనే చెప్తున్నాం. ఎందుకంటే దానివల్ల మా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఆండ్రాలజిస్ట్గా, ఒక సెక్సాలజిస్ట్కి ఆండ్రాలజిస్ట్ తేడా ఏంటంటే, ఒక సెక్సాలజిస్టులు ఇష్టం ఉన్న టెస్టోస్టిరాన్ ఇవ్వగలుగుతారు, దానివల్ల వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆలోచిస్తారు. కానీ వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ స్పర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది అని వాళ్ళు ఆలోచించారు. సో వాళ్ళందరూ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో అవాయిడ్ చేయండి, యంగ్స్టర్స్లో టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. దాని కంప్లీట్గా 0 అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే టెస్టోస్టిరాన్ టెస్టిక్ లోపల ఉన్న టెస్టోస్టిరాన్ కూడా కన్వర్షన్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రం నెవర్ టేక్ టెస్టోస్టిరాన్ హార్మోన్స్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం రోడ్ సైడ్ కూడా చాలా చూస్తూ ఉంటాం, మూలికలు అంటూ ఉంటారు, లేదంటే కొంతమంది సొంత వైద్యం చేస్తూ ఉంటారు, లేదంటే మెడికల్ షాప్లకు వెళ్ళి ఆ మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు, వాళ్ళకున్న సాన్నిహిత్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల మందులు యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వారి వైవాహిక జీవితం, అదేవిధంగా లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అసలు అవి ఎంతవరకు వాడేందుకు అనుమతి ఉంటుంది? ఒకటండి, ఈ మూలికలు అవిట్లలో ప్రాబ్లం ఏంటంటే అవి ఏంటో, దాంట్లో ఏం ఉంటుందో ఎవరికి తెలీదు. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు చాలామంది మోసం చేస్తుంటారు. ఇప్పుడు ఇది ఇంకొక ఆన్లైన్లో స్టార్ట్ అయిందండి. ఆన్లైన్లో ఏదో మెసేజ్ వస్తుంది, ఈ మందు తీసుకోండి, నెక్స్ట్ డే నుంచి మీరు ఒక సూపర్ మ్యాన్ అయిపోతారు. అంత నాన్సెన్స్ అండి, అది మోసం చేస్తున్నారు, పబ్లిక్ని ఒట్టిగా మోసం చేస్తున్నారు. సో ఒకటి, ఏ మెడిసిన్ అయినా ఒకసారి అది ఏంటి చదవండి, దాని గురించి ఇంతకుముందు యూజ్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు, సో దాని గురించి ఏమైనా స్టడీస్ ఉన్నాయా, దాని ICMR లాంటి దానికా, లేకపోతే మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ దానిపైన ఏమైనా స్టడీస్ ఉన్నాయా, దాని అప్రూవల్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ అన్రిస్ట్రిక్టెడ్ మెడిసిన్స్, అంటే మనకు ఆన్లైన్లో ఏమైనా దొరుకుతున్నాయి. సో దానివల్ల ఏంటి ప్రమాదం అంటే మీరు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, దానివల్ల మీకు అవుట్కమ్ రావట్లేదు. అవుట్కమ్ రాకపోయేసరికి ఏమవుతుంది, మీరు ఒక కైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అరే నేను ఇన్ని మందులు వాడుతున్నాను అయినా ఎందుకు ఇంప్రూవ్మెంట్ లేదు, సో నాలో ఏదో ప్రాబ్లం ఉంది. సో నా దగ్గర చాలా మంది వస్తుంటారు, సార్ ఇన్ని మెడిసిన్స్ వాడినాం సార్, ఆన్లైన్లో ఏమేమో మెడిసిన్స్ చూపించారు, చాలా వాడినాం సార్, ఏది పని చేయాలి అంటే వాళ్ళకి ఎట్లయిపోతుంది అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అరే మేము ఒక ఆండ్రాలజిస్ట్ అండి, మేము ఒక దీని గురించి ప్రాపర్గా చదువుకున్న వాళ్ళము, మేము ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ చాలా బెటర్గా ఉంటాయి, ఇవన్నీ స్టడీస్ ఉన్నాయి, సైంటిఫిక్ మెడిసిన్స్ ఇవన్నీ, అలా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ నమ్మకం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో చాలా ఎవ్రీ1 ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అనుకుంటారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ మెడిసిన్ మన గవర్నమెంట్ అప్రూవ్ చేసిన మెడిసిన్ అలా ఎట్లుంటుంది అంటే దానిపైన ప్రాపర్ స్టడీస్ ఉంటాయి, దాన్ని ఎంత డోస్ తీసుకోవాలి, సో మీ వెయిట్కి ఎంత డోస్ సరిపోతుంది. మెడికల్ షాప్ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ తెలియదండి మీరు ఎంత డోస్ వాడాలి, ఎంత డోస్ వాడితే మీకు బెనిఫిట్ ఉంటుంది అని చాలామంది తెలియదు. సో దాన్ని ఒక ఆండ్రాలజిస్ట్గా మేము కరెక్ట్గా మీకు సజెస్ట్ చేయగలుగుతాం. సో చాలామంది అంటుంటారు, సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, చాలామంది హార్ట్ ఫెయిల్ అవుతుందని భయం అంటే. ఇది చాలా ఓల్డ్ స్టడీస్ అండి, కొత్తగా వచ్చిన అన్ని స్టడీస్లో ఇది అపోజిట్ ఉంది. అంటే ఈ హార్ట్ పైన ఎటువంటి ఎఫెక్ట్స్ చూపించట్లేదు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ని కలవండి, ఎటువంటి సమస్యలు ఉండవు. డాక్టర్ గారు, అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, అంటే పెళ్ళై ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు కలగలేదు అంటే ముఖ్యంగా స్త్రీలపైనే ఓ నెపం నెడుతూ ఉంటారు, వాళ్ళనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అనేవి చేయించుకోమని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ టెస్ట్లన్నీ లేడీస్ చేయించుకున్న తర్వాతే, ఆ లేడీ డాక్టర్ ఎవరైతే ఉంటారో గైనకాలజిస్ట్ చెప్పిన తర్వాతే, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఈ పురుషుల్లో చాలామంది టెస్టులు చేయించుకోవడానికి ముందుకు వస్తారు. సో ఇటువంటి మార్పులు ఎప్పుడు రావాలంటారు? అంటే పురుషుల్లో కూడా లోపాలు ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది? తెలుసుకోవడానికి ఏమైనా సింటమ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి? సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ఫర్టిలిటీ అనేది మేల్స్లో రావచ్చు, ఫీమేల్స్లో రావచ్చు. సో ఈ మధ్య కాలంలో మేము చూసినప్పుడు చాలా వరకు కేసెస్లో, ఒక 100 కేసెస్ తీసుకుంటే 60 కేసెస్లలో, అంటే 60 కపుల్స్లలో మేల్లో ఉన్న ప్రాబ్లం వల్లనే ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. సో అందరూ ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ ఫర్టిలిటీ చెక్, మీ వైఫ్ని మీరు హాస్పిటల్ పంపించేటప్పుడు మీరు కూడా ఒక సింపుల్గా ఒక ప్రాపర్ సెమెన్ అనాలిసిస్, ప్రాపర్ ఎందుకు అంటున్నామంటే ఈ మెషిన్ కౌంటెడ్ దాంట్లో సరిగా ఉండదండి. ఎందుకంటే కౌంట్ చాలా అబ్నార్మల్గా చూస్తున్నాము. చాలామంది ఇది ఒకటి అంటుంటారు, సార్ మా రిపోర్ట్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంది.
ఆ రిపోర్ట్ మేము చూసినప్పుడు అది మాకు అర్థమైపోతుంది ఎంత నాన్ సెన్స్ రిపోర్ట్ అని. అది ర్యాండమ్గా ఉంటుంది, అంటే కౌంట్స్ కానీ ఇప్పుడు నార్మల్ ఫార్మ్స్ 80 అని ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ లాంటి అంత పెద్ద ఆర్గనైజేషన్ ఇచ్చిన దాంట్లో 4 ఉంటే నార్మల్ అంటారు. సో 4కి 80కి అసలు కంప్లీట్గా తేడా ఉంది. సో ఏదైనా ప్రాపర్ ప్లేస్లో రిపోర్టింగ్ చేయించుకుంటే చాలా బెటర్ అండి. సో మాన్యువల్ కౌంటింగ్ ఉన్న సెంటర్స్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే మెషిన్ కౌంటింగ్ చేసినప్పుడు దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. చాలా అడ్వాన్స్గా ఇప్పుడు మాన్యువల్ కౌంటింగ్స్లోనే చాలా బెటర్గా ఉంటుంది. సో ఏదైనా కానీ నాకు గైనకాలజిస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు రెగ్యులర్గా చెప్తారు, సార్ మేము వాళ్ళకి స్పర్మ్ కౌంట్ చేయించుకోమని చెప్పి ఒక సింపుల్ బేసిక్ సెమెనాలిసిస్ చేయించుకోమన్నా కానీ వాళ్ళు చేయించుకోరు సార్. ఒకవేళ మేము చేయించుకొని గట్టిగా చెప్తే డాక్టర్ని మార్చేస్తారు. అసలు వాళ్ళకి అంటే మేల్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈగోయిస్టిక్ ఉంటాం. నాకేంటి, నేను అబ్సల్యూట్లీ నార్మల్, నా సెక్షువల్ లైఫ్ బాగుంది, నేను ప్రాపర్గా సెక్స్ చేయగలుగుతున్నాను, నాకు వీర్యం బయటకు వస్తుంది అంటే జనరల్లీ చాలామంది ఏమనుకుంటారు, అట్లా సెమెన్ బయటకు వస్తుంది అంటే దాంట్లో స్పర్మ్స్ ఉన్నాయి అనుకుంటారు. సెమెన్కి స్పర్మ్స్కి చాలా తేడా ఉందండి. సెమెన్ అంటే ఇట్స్ కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే ఒకటి సెమెనల్ ఫ్లూయిడ్ కానీ ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ ఇలా రకరకాల ఫ్లూయిడ్స్ అన్నీ యాడ్ అయ్యే సెమెన్ అంటాం. సో దాంట్లో స్పర్మ్స్ ఓన్లీ 2% ఉంటుంది. సో ఇలా వచ్చిందంటే అందరూ ఏమనుకుంటారు, అరే నాకు ఇది బాగా వస్తుంది, స్పర్మ్ కౌంట్ నాకెందుకు నార్మల్ ఉండదు, అలాంటి అపోహలు చాలా ఉంటున్నాయి. ఇప్పుడున్న అడ్వాన్స్ స్ట్రెస్ కండిషన్స్లో మీరు చేసే వర్క్ వల్లనో లేకపోతే మీకున్న స్ట్రెస్ లెవెల్స్ వల్లనో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఇంతకుముందు 350 మిలియన్ ఉన్నది ఇప్పుడు 16 మిలియన్కి పడిపోయింది. ఇంకా ఫ్యూచర్లో ఇది ఇంకా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా కానీ మెన్స్లో ఖచ్చితంగా ఎప్పుడైనా మీ వైఫ్ని పంపించినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్ చేసుకోండి. దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే దాన్ని అన్ని కరెక్ట్ చేయొచ్చు, దాంట్లో కరెక్ట్ చేయకపోవడం అంటూ ఏమీ లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరన్నట్టు స్పెర్మ్ కౌంట్ అనేది కూడా మారుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మన తాతల టైంలో చూసాం, వాళ్ళు 7-8 మంది పిల్లల్ని కంటానికి కూడా ఎక్కడ ఇబ్బంది పడ్డ దాఖలాలు లేవు. తండ్రుల టైంకి వచ్చేసరికి 3-4, ఇప్పుడు వచ్చేసరికి అసలు ఒక్క పిల్లల్ని కంటానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు దాపరించాయి. అసలు దీనికి జీవనశైలే ప్రధాన కారణమా, అంటే వారసత్వ లోపం అనేది ఉంటే ఆ తాతల తండ్రుల నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ జీవనశైలి ప్రభావం అనేది దాంపత్య జీవితంపై ఎంతవరకు పడుతుంది? ఇటు అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ ఏవైనా అంటే వాళ్ళ పూర్వీకులకు ఉన్న లోపాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉందంట. జనరలీ అండి, ఇప్పుడు మీరు అన్నట్టు 100% రైట్ అండి. ఇంతకుముందు ఉన్న స్పర్మ్ కౌంట్ మన తాతల టైమ్స్లో వాళ్ళ పిల్లలు ఒక 7 to 10 మెంబర్స్ కిడ్స్ ఉంటుండే. ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా మన ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, మన ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి, ఇక బయట ఉన్న టెంపరేచర్స్ వల్ల కానీ లేకపోతే బయట ఉన్న పొల్యూషన్ వల్ల కానీ ఈ స్పర్మ్ కౌంట్ డ్రాస్టిక్గా తగ్గుకుంటూ వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గుకుంటూ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ హెల్దీ డైట్, ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 6 months నుంచి ఒక ప్రాపర్ హెల్దీ డైట్, ప్రాపర్ స్లీప్, ఒక 7 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉంటే చాలా మంచిది. మనం అంటే డిస్టర్బ్ స్లీప్ ఉన్న యూజ్లెస్ స్లీప్, అంటే క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఉండాలి, అండ్ ఎనీ హ్యాబిట్స్ అంటే ఎనీథింగ్, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, సో ఇలాంటి ఏమి ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆపుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, పాషా గారు వనపర్తి నుంచి. పాషా గారు మాట్లాడండి. హలో, పాషా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు నాది 40 years అండి ఏజ్. ఓకే. చెక్ చేయడానికి 10 రోజులైనా అని కూడా మూమెంట్ వస్తలేదండి. ఓకే. షుగర్ డయాబెటీస్ ఏమైనా ఉందా అండి మీకు? అవన్నీ చెకప్ చేయలే అండి. ఓకే. ఓకే. ఒక్కసారి పాషా గారు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీకు షుగర్ లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా చెక్ చేసుకోండి. కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా రెండూ ఒకసారి టెస్ట్ చేసుకోండి. దాని తర్వాత కూడా ఒకవేళ షుగర్ లేదు అనుకుంటే ఒక్కసారి ఒక సింపుల్గా పీనల్ డాప్లర్ స్టడీ ఉంటుందండి. పీనల్ డాప్లర్ స్టడీ అనేది ఒక నార్మల్ టెస్ట్ అండి. ఎప్పుడైనా అంగం లోపలికి బ్లడ్ ఫ్లో సరిగా లేనప్పుడు అంగస్తంభన సమస్యలు కామన్గా చూస్తుంటాం. సో ఒక్కసారి పీనల్ డాప్లర్ స్టడీ చేసుకోండి. దాంట్లో మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ దాంట్లో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 3 to 6 months లోపట్ల మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. డాక్టర్ గారు, వరి బీజం అనేది ప్రమాదకరమా? ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? ఫస్ట్ వరి బీజం అనేది ఒక
పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. వరి బీజం అనేది జస్ట్ హైడ్రోసిల్. సో ఈ హైడ్రోసిల్ అనేది ఏంటి అంటే మీకు టెస్టిస్ పైన ఒక చిన్న లేయర్ ఉంటుందండి, ట్యూనికా వైజనాలిస్ అని. ఈ లేయర్లో ఎప్పుడైనా ఫ్లూయిడ్ ఫిల్అప్ అయితే దాన్ని హైడ్రోసిల్ అంటాం. ఈ హైడ్రోసిల్ వల్ల చాలామంది అడుగుతుంటారు, సార్ దీనివల్ల నాకు సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే అంగస్తంభన సమస్యలు ఏమైనా ఉంటాయని. సో ఇలాంటి సమస్యలు ఉండే ఛాన్స్ లేదండి. ఏమవుతుందంటే ఎప్పుడైనా మీకు ఈ వరి బీజం చాలా అబ్జెక్షన్ క్రియేట్ చేస్తుంది, అంటే సెక్స్ చేయడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే మీ అండర్వేర్లో దాన్ని పెట్టుకోవడం, టెస్టిస్ని పెట్టుకోవడం కష్టంగా ఉంది, అలాంటి కేసెస్లో చాలా మైనర్ సర్జరీ ద్వారా ఈ వరి బీజాన్ని తీసేయచ్చండి. కానీ దానివల్ల ఎగ్జాక్ట్లీ అంగస్తంభనకు కానీ సంతానలేమికి ఎటువంటి సమస్యలు రావు. డాక్టర్ గారు, అసలు యూటీఐ అంటే ఏంటి, యూటీఐలు ఎలా నిర్ధారిస్తారు? సో ఎప్పుడైనా అండి యూరిన్ ఎక్కువసార్లు చేసినా కానీ, అంటే చాలా ఫ్రీక్వెంట్గా మీరు యూరినేషన్ చేస్తున్నారు, లేకపోతే రాత్రి ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది, లేకపోతే మూత్రంలో మంట, సో ఇలాంటి రకరకాల కారణాలు చాలా కామన్గా చూస్తే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఎక్కువ ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకి టెస్టిస్ నుంచి వచ్చే స్పర్మ్ ఏదైతే ఉందో అది ప్రాస్టేట్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇలా యూరిన్ ఆ ప్రాస్టేట్ ఏదైతే ఓపెనింగ్ ఉందో ఆ మార్గం ద్వారా టెస్టిస్లోకి వెళ్ళి దానివల్ల టెస్టిస్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలా వరకు కామన్ టెస్టిస్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికైనా కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ సోర్స్. సో అలాంటి వాళ్ళన్నింటికి మేము చెప్పేది ఏంటంటే ఎనీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే దానివల్ల మీకు స్పర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. సో ఎప్పుడైనా స్పర్మ్ కౌంట్ మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు దాంట్లో పస్ సెల్స్ అని ఉంటాయి. ఈ పస్ సెల్స్ అన్నా కానీ డబ్ల్యూబీసీ అన్నా కానీ ఎప్పుడైనా 4 to 5 సెల్స్ కంటే ఎక్కువగా ఉంటే అది ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో ఎప్పుడైనా ఆ రిపోర్ట్ మీరు ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు. పస్ సెల్స్ ఉన్నాయంటే ఒకసారి ఒక 15 to 20 డేస్ యాంటీబయాటిక్ వాడితే ఏదైతే పస్ సెల్స్ ఉన్నాయో అవన్నీ అన్నీ వెళ్ళిపోతాయి. సో దాని తర్వాత మళ్ళీ స్పర్మ్ టెస్ట్ చేసుకోండి. ఆ స్పర్మ్ టెస్ట్ని కన్సిడర్ చేయాలి. ఎప్పుడైనా పస్ సెల్స్ 4-5 కంటే ఎక్కువగా ఉంటే ఆ స్పర్మ్ టెస్ట్ మేము ఖచ్చితంగా కన్సిడర్ చేయము. డాక్టర్ గారు, అసలు స్పెర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కువ మంది స్పెర్మ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని మనం సోషల్ మీడియా కానీ నార్మల్గా కొన్ని వెబ్సైట్లలో కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎవరు చేసుకోవచ్చు? ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు చాలామంది కూడా స్పెర్మ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. అసలు ఎందుకు స్పెర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి, దానివల్ల ఉండే ఉపయోగాలు ఏంటి? ఈ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరిలో అయినా స్పర్మ్ కౌంట్ 5 మిలియన్ కంటే తక్కువగా ఉంది, లేకపోతే ఎవరిలో అయినా కానీ వాళ్ళు ఏమైనా క్యాన్సర్కి ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు అంటే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ లేకపోతే ఎనీ సర్జికల్ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏమి ఉండదండి. నార్మల్గా మీరు హస్తప్రయోగం చేసి స్పర్మ్ ఎలా బయటకు తీస్తారో అదే స్పర్మ్ని మేము తీసుకొని దాన్ని ఒక టెంపరేచర్ -degrees టెంపరేచర్లో దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. అలా ఫ్రీజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోయినా కానీ 0 అయిపోయినా కానీ ఈ స్పర్మ్ని యూజ్ చేసుకొని మీరు 25 to 30 years వరకు ఎప్పుడైనా మీరు పిల్లల్ని కనవచ్చు. లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, దానికి కూడా మీరు ముందే ఈ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవడం వల్ల అదే స్పర్మ్ని మనం యూజ్ చేసుకొని ఎప్పుడైనా పిల్లల్ని కనవచ్చు. సో ఎప్పుడైనా 5 మిలియన్ కంటే తక్కువ ఉంటే ఇమీడియట్గా గో ఫర్ స్పర్మ్ ఫ్రీజింగ్. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవాలి. దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఆ స్పర్మ్ని తీసుకొని IVF ద్వారా మళ్ళీ ఖచ్చితంగా పిల్లల్ని కనవచ్చు. ఆ పిల్లలు ఎటువంటి డిఫెక్ట్స్ రావు. అదంతా ఒక ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడైతే ఖచ్చితంగా ఎవరైనా స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఫైనల్గా అసలు ఆండ్రాలజీలో సమస్యలకు ఆండ్రోనైన్లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, ఎలాంటి చికిత్సా విధానాలు వాడతారు? అదేవిధంగా ఇది అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారం కూడా ఉంటుంది. అంటే చాలామంది అంటే భారతదేశంలో, ఎస్పెషల్లీ భారతదేశంలో ఇలాంటి సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి వారికి మీరు ఆండ్రోనైన్లో ఎటువంటి భరోసా కల్పిస్తారు? వారి చికిత్సకు సంబంధించి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది? ఒకటండి, ఫస్ట్ ఏ పేషెంట్ వచ్చినా మాకు ఒకటి చెప్తాము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రీటబుల్ ప్రాబ్లమ్స్. దాని గురించి మీరు ఇట్లా భయపడిపోయి చెప్పకపోతే, సో పేషెంట్ మా ముందు వచ్చి కూర్చున్నాక కూడా వాళ్ళు చెప్పడానికి ఒక 2 to 3 minutes టైం తీసుకుంటారు. సార్ నాకు సమస్య ఉంది, మేము చెప్పండి సార్ ఏంటి సమస్య. సో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం, మీరు చెప్పండి. సో మేము ఇంకా వాళ్ళకి వర్డ్స్ అందిస్తుంటే వాళ్ళు ఇంక ఈజీగా చెప్పగలుగుతారు. సో ఒకటండి, ఎనీ ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటుంది. సో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా కానీ, ఎటువంటి సెక్స్ సమస్యలు ఉన్నా కానీ, సెక్స్ సమస్యలు అయితే 100% ట్రీట్ చేసే ప్రాబ్లమ్స్ కాబట్టి దాన్ని ఏదో ఒక రూట్ ద్వారా దాన్ని ట్రీట్ చేయవచ్చు.
సో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండదండి. సో కొన్నిసార్లు స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు, పెరగవచ్చు. మనం కొన్నిసార్లు మందులు స్టార్ట్ చేసినాక స్పర్మ్ కౌంట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మళ్ళీ రిటర్న్గా నార్మలైజ్ అవుతుంది. సో ఎవరు కూడా ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గర రండి, దెన్ ఖచ్చితంగా ఆన్సర్స్ డెఫినెట్లీ ఉంటాయండి. రైట్, చూస్తున్నాం. సో నార్మల్గా మనకు వచ్చే వ్యాధులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ వ్యాధులకు చికిత్సా విధానం ఎలా ఉంటుందో అలాగే ఆండ్రాలజీకి సంబంధించి కూడా మనకున్న వ్యాధులకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు ఉంటాయి. సో వాటిని మనం ఎంచుకునే హాస్పిటల్ అనేది చాలా కీలకం. అదేవిధంగా ఆండ్రోనైన్కి వచ్చేసరికి స్పెషల్గా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు, వాళ్లకు ఆ విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. సో వారి వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కూడా గోప్యత పాటిస్తూ చాలామంది జీవితాలలో చాలామంది దాంపత్య జీవితాలలో పిల్లలను కనేందుకు అదేవిధంగా వారి సెక్స్ జీవితం అనేది సాధారణంగా గడిపేందుకు కూడా ఆండ్రోనైన్లో చాలా అధునాతన చికిత్సా విధానాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా హాస్పిటల్కి వచ్చి సంప్రదించవచ్చు అని కూడా డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇవాళ జీవనరేఖ. చూస్తూనే ఉండండి HM TV.